వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి యొక్క ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, సరస్వతి మూవీ రివ్యూ అనమాట. అండ్ రేటింగ్, టైటిల్ వచ్చేసి ఎస్ సరస్వతి. నటీనటులు వరలక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జీవా, మురళీ శర్మ, రావు, రమేష్, ప్రియమణి, సప్తగిరి తదితరులు. నిర్మాతలు పూజ, శరత్ కుమార్, వరలక్ష్మి, శరత్ కుమార్. కథ సాయి మాధవ్ బుర్రా. దర్శకత్వం వరలక్ష్మి, శరత్ కుమార్. సంగీతం థమన్. సినిమాటోగ్రఫర్ అడ్వాన్ సకాయ్. విడుదల తేదీ మార్చి 6, 2026 అనమాట. సో కథ ఏంటంటే, లక్ష్మి అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ సింగిల్ మదర్. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. కూతురు సరస్వతి అలియాస్ నివేక్ష తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్టు 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూలులో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాసులో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదే రోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో 2 అంకుల్స్ కూడా ఉన్నారని, వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్ళి చూడగా కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదే రాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అయితే సిఐ కృష్ణారెడ్డి అలియాస్ మురళీ శర్మ మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేస్తారు. దీంతో లక్ష్మి కోర్టును ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం అలియాస్ ప్రకాష్ రాజ్ ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయం సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడింది ఎవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనమాట. అసలు ఎలా ఉందో సినిమా అంటే, ఇదొక సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ సరస్వతిలో అది మిస్ అయింది. సినిమా ప్రారంభం అయిన కాసేపటికే పాపకు సంబంధించిన ఓ ట్విస్ట్ ఈజీగా తెలిసిపోతుంది. అది ఎక్కడా కాదు, సైకాలజికల్ థ్రిల్లర్. రెగ్యులర్గా చూసే వాళ్ళకి సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఊహించవచ్చు. అలాగే కూడా కథ నేపథ్యం కూడా వరలక్ష్మి నటించిన శబరి ఇటీవల వచ్చింది. త్రిబాణధారి, బర్బరిక్లో పాటు పలు పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినా కూడా తల్లి కూతుళ్ళ ఎమోషన్ మాత్రం కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది. తల్లి కూతుళ్ళ బాండింగ్ తెలియజేసే పాటతో సినిమా ప్రారంభం అవుతుంది. పాపను స్కూలులో డ్రాప్ చేయడం, సాయంత్రానికి కనిపించకుండా పోవడం, అక్కడ లక్ష్మి చేసే హడావిడి అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఎలాంటి సాక్ష్యాలు కనిపించకుండా పోవడంతో అసలు పాప ఉందా లేదా ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. కానీ కాసేపటికే ఆసక్తి కాస్త నీరసంగా మారిపోతుంది. దృష్టితో పాటు కథనం మొత్తం ఊహకందలా సాగుతుంది. ప్రకాష్ రాజ్ పాత్ర రంగంలోకి దిగిన తర్వాత మళ్ళీ కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు విచారణ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోకపోయినా లక్ష్మి నేపథ్యం, ఆమెకు జరిగిన అన్యాయం ఇవన్నీ కాస్త ఆసక్తిగానే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్తో ద్వితీయార్థం మొత్తం ఊహించవచ్చు. కమర్షియల్గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. ఎవరు ఎలా చేశారో సినిమాలో అంటే, వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. లక్ష్మి పాత్రలో కూడా ఆమె చక్కగా నటించింది. నిజాయితీ గల న్యాయవాది రామానుజంగా ప్రకాష్ రాజు బాగానే నటించారు. అయితే కోర్టు రూమ్ డ్రామా సన్నివేశాలు మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. ప్రియమణి, కిషోర్ పాత్రలు తెరపై కనిపించేది తక్కువసేపు అయినా గుర్తుండిపోతాయి. నాజర్ రావ్, రమేష్, సప్తగిరి, రాధిక, శరత్ కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలోనే మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమ నేపథ్యం, సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు
వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. ఇదండి మన వరలక్ష్మి శరత్ కుమార్ నటించినటువంటి సరస్వతి మూవీ. మీరు కూడా మూవీ చూసి ఇంకా మంచిగా ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.